పార్లమెంట్ స్థానాలకు సంబంధించి గతంలో కూడా డిబేట్లో మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది, చేస్తామండి అని చెప్పున్నారు. ఈ రోజుతో నామినేషన్ లాస్ట్ అనగా నిన్న అనౌన్స్ చేశారు, అది కూడా హడావిడిగా చేశారన్నది ఒకటి నడుస్తోంది. ఎందుకు అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీ కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేసి సభలకి వెళ్తున్నటువంటి పార్టీ ఎందుకు ఇంత డైలమా? లాస్ట్ మినిట్లో ప్రచారానికి కూడా టైం లేకుండా, దానికి తోడు ఖమ్మంలో పొంగులేటి భట్టి మధ్య వార్ అనుకున్నది కాస్త వేరే వారికి ఇవ్వడం జరిగింది. ఏంటి ఇక్కడ హైదరాబాద్లో కూడా ఈక్వేషన్స్ మారిపోయాయి. ఏ విధంగా చూడాలి? కాంగ్రెస్ ఎందుకో కాస్త డైలమాలో పడింది అనుకోవాలా? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మేడం, మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 3 స్థానాలను ఆలస్యంగా ప్రకటించింది అనేదే మీరు చూస్తున్నారు. అందులో దాదాపుగా ఖమ్మం ఎక్కువ దానికి పోటీ ఉండే కాబట్టి ఎక్కువ మంది నాయకులు పోటీ పడ్డారు. దాదాపు మీరు అన్నట్టు భట్టి గారు, పొంగులేటి గారు, ఇంకా తదితర నాయకులంతా కూడా ఆ స్థానానికి పోటీ ఉండే. అందుకని ఎవరు సరైన నాయకులను, ఏ నాయకులను ఒప్పించకుండా అందరినీ సమన్వయం చేసుకొని ఆ యొక్క ఖమ్మం సీట్ను అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. మా పార్టీ నాయకులు ముందు చెప్పినట్టుగానే ఖమ్మం సీటు విషయంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి, ఎందుకంటే అది ఖచ్చితంగా గెలిచే సీటు కాబట్టి ఇన్ని రోజులు పోటీ ఉండే, అది ఎవరికి సీటు కేటాయించినా కూడా పొంగులేటి గారు చెప్పడం జరిగింది, భట్టి గారు చెప్పడం జరిగింది, వేచ్ గారు కూడా పోటీ పడడం జరిగింది ఆ స్థానానికి. సో అందుకని అది ఖచ్చితంగా గెలిచే స్థానం కాబట్టి దానికి ఇన్ని రోజులు పోటీ ఉంటాయి కాబట్టి అది ఆలస్యమైంది. కరీంనగర్ కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా గెలిచే టికెట్. ఎందుకనంటే మీరు అనుకున్నట్టు బండి సంజయ్కి ఏదైతే గతంలో ఎన్నికల్లో 2019లో ఏదైతే మతాలని, అప్పుడు అతను ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉండే 2018లో ఆ సెంటిమెంట్ తోటి కార్యకర్తలు కావచ్చు, కరీంనగర్ ప్రజలు ఆ ఎమ్మెల్యే ఓడిపోయారు. ఈసారి ఎంపీ కూడా ఓడిపోతారు. రిపీట్ అవుతుందేమో మరి చూద్దాం. బరాబర్ రిపీట్ అవుతుంది. అందుకని రిపీట్ అవుతే ఎంపీగా ఆయన గెలుస్తారు కదా. రిపీట్ అవ్వడం గెలుపు కాదండి. ఏదైతే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బండి గారికి ఏం జరిగిందో ఇప్పుడు వరుసగా పార్లమెంట్ ఎన్నికల్లో బండి గారికి కూడా అదే ఫలితం రిపీట్ కాబోతుంది. అందుకని అక్కడ రాజేందర్ రావు గారికి స్థానికునికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ విషయంలో మా పార్టీ స్టాండ్ అనేది రేవంత్ రెడ్డి గారు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ప్రకారం కాస్త ఆలోచన చేసి అక్కడ కూడా సీట్ను ఆలస్యంగా ప్రకటించడం జరిగింది తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీ వదిలేసినట్టు మాత్రం ఇది చర్చలో ఎటువంటి వాస్తవం లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అంతే. ప్రతిపక్షాలు నాకు ఆరోపణలు చేస్తూనే ఉంటాయి కదా, దానికి వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీ మీద ఉంటుంది. దానికి అనుగుణంగానే ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. హైదరాబాద్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఫిరోజ్ ఖాన్ అనుకున్నారు, వేరే వాళ్ళు అనుకున్నారు, ఎందుకంటే ధీటుగా ముందుకు వెళ్ళాలి కాబట్టి అక్కడ కూడా అనుకోనటువంటి క్యాండిడేటే తెరపైకి వచ్చారు. అవును, అనుకోని క్యాండిడేట్ అని అంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని లెక్కలు ఉంటాయండి. ఎందుకనంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఆషామాషిగా నిర్ణయాలు తీసుకోరు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు సరే, వాళ్ళు మాధవలత గారిని కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో చెప్పినట్టు మీరు ఏదైతే సారు కారు 16 అన్నారు కానీ 17 వాళ్ళు చేతులు వదిలేసినారు. కేసీఆర్ గారు ఇప్పుడు కూడా చెప్తున్నారు మాకు మిత్రపక్షమే అని చెప్పేసి బహిర్గతంగా చెప్పుకుంటున్నారు, నిల్చోబెట్టారు. బట్ ఒకటే అండి, అధికార పార్టీ అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది కాబట్టి. హైదరాబాద్ స్థానం అనేది మీరు గెలుచుకునే స్థానమా, లేదంటే ఆ 14 టార్గెట్ కాబట్టి మిగిలిన 3 హైదరాబాద్ ఒకటా? 100% కొట్లాడతాం కాబట్టి ఈ రోజు అభ్యర్థిని ప్రకటించినాం కదా. మీరన్నట్టు గెలుచుకోనట్టయితే, మీరన్నట్టు చేతులు వదిలేసినట్టయితే క్యాండిడేట్ నే ప్రకటించకుండా చేతులు ఎత్తేసి ఉండేటోళ్ళం కదండి. అది ఇంకా ప్రతిపక్షానికి విమర్శలు ఎదురు కదా ఆ విధంగా చేస్తే. ఇక పార్టీ స్ట్రాటజీని బట్టి పార్టీ ముందుకెళ్తుంది. ఓకే, ఇక సవాళ్ళ విషయానికి వద్దాం. మొన్న 15 ఆగస్టు లోపు రుణమాఫీ, దానికి సంబంధించి హరీష్ రావు మాట్లాడడం, దానికి కౌంటర్గా సీఎం మాట్లాడడం, మళ్ళీ హరీష్ రావు మాట్లాడడం, నిన్న మళ్ళీ కేసీఆర్ మాట్లాడారు, తర్వాత మళ్ళీ కొమరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవినే రాజీనామా చేస్తా అంటున్నారు. అంటే బీఆర్ఎస్ 2 స్థానాలు కూడా గెలుచుకోలేనటువంటి పొజిషన్లో ఉందా? అప్పుడు ఏదైతే సీఎం చెప్పున్నారో ఒక్క స్థానం కూడా గెలవలేరని, ఇంకా అదే కామెంట్ స్టిక్ అయి ఉన్నారా? డెఫినెట్గా అదే కామెంట్కి స్టిక్ అయి ఉన్నాం. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెంట్గా ఈరోజు మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు చెప్తున్న దాని మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరం కట్టుబడి ఉన్నాం. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తా అని చెప్పింది, ఆ మాటకు కట్టుబడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఆర్థిక మంత్రి గారితో రాష్ట్రంలో ఉన్న అధికారులతోటి ఒక సమీక్ష చేసి అసలు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది అసెంబ్లీలో ప్రజలందరికీ. అప్పుడున్న పరిస్థితిని బట్టి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి పథకాలు అనేటి రాష్ట్రం అనేది సంక్షోభంలో ఉంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది కాబట్టి ఏదైతే అవన్నీ లెక్కలేసుకుంటా రాష్ట్ర పరిస్థితి పరిమితులకు లోబడి
ఎక్కువ అప్పులకు పోకుండా ఇప్పటికే రాష్ట్రం అప్పుల పాలైంది. దానికి అనుగుణంగా ఒక్కొక్క పథకాన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసిన పరిస్థితి లేదు. ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఒక విధంగా బాధగా ఉంది. ఎందుకనంటే కొట్లాడండి, ప్రశ్నించండి. కాంగ్రెస్ పార్టీ కూడా మొన్నటిదాకా ప్రతిపక్షం నుండి అధికారంలోకి వచ్చింది, బీజేపీ కూడా ప్రతిపక్షంలో ఉంది. కానీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాల వల్ల ఈరోజు ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క బాధలు ఇబ్బందులు తప్ప కాంగ్రెస్ పార్టీ తన చేతులారా తాను చేసుకున్నది ఏం లేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ఒకవేళ మీరు అంటున్నారు కదా ఈ టైంకి తెలిసింది మాకు డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం అయితే 9వ తారీఖున మేము అమలు చేస్తామని చెప్పాము, ఇవన్నీ కూడా అప్పుడే మీకు ఆర్థిక స్థితిగతుల గురించి తెలుసు, అంతకు ముందే తెలుసు. ఎందుకంటే అప్పుల పాలైపోయినటువంటి రాష్ట్రం అని చెప్పి అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్వశ్చన్ చేసింది, ప్రశ్నించింది. అదే తెలిసినప్పుడు అప్పుడైనా ప్రజలకు క్లారిటీ ఇవ్వకుండా, రైతు బంధుకు సంబంధించి రైతులకు ఒక క్లారిటీ ఇవ్వకుండా ముందుకెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది, 15 ఆగస్టు నాడు చేస్తాను, చేయకపోతే ఈ విధంగా చేస్తాను, తూర్పు అంటే సూర్యుడు అట్నుంచి ఉదయించిన కేసీఆర్ ఇంకా ఏదేదో అంటే చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ స్థాయిలో ముందే ఎందుకు చెప్పలేదు రైతులకు అనేది ఒక ప్రశ్న తెర మీదకి వస్తోంది. మాట్లాడదాం. దానికంటే ముందు న్యూస్ షార్ట్ బ్రేక్ తీసుకు